వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. డిసెంబర్ 23 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రోజులాగే ఈరోజు కూడా 10 క్వశ్చన్స్ మీ ముందుకు తెచ్చాను. ఎవరు మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లాస్ కంటిన్యూగా వినండి. ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయండి. కనీసం మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మీలలో సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. ప్రతిరోజు అప్డేటెడ్గా మనం కొన్ని విషయాలను కొత్తగా నేర్చుకుంటూ ఎగ్జామ్ వరకు కూడా మనం వాటిని ఫాలో అవుతూ వెళ్ళాల్సిందే. దాంతోపాటు మిగతా సబ్జెక్టులను బాగా చదువుకుంటూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే 2-3 రోజులు 4 రోజులు మనం 5 రోజులు వినకపోతే కనుక మళ్ళీ అవి చాలా కొత్తగా అంటే చాలా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట తర్వాత. కాబట్టి అంత శ్రమ తీసుకోవద్దండి. రోజు మనం పెట్టేటువంటి 40 మినిట్స్ 45 మినిట్స్ కరెంట్ అఫైర్స్ క్లాస్ వింటూ అవి బాగా నోట్ చేసుకుంటూ రోజు కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఫాలో కామని నా సూచన అన్నమాట. ఇట్లా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయి పోవాలి. కొంతమంది అడుగుతున్నారు 6 మంత్స్ అని చెప్పేసి. ఎందుకంటే ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 ఇలాంటి ఓరియంటేషన్ అంటే కనుక ఖచ్చితంగా మనం 1 ఇయర్ చూసుకోవాల్సిందే. కనీసం ఈ సంవత్సరం జనవరి నుంచి మనం వాటన్నిటిని కూడా చూసుకొని వెళ్ళాలన్నమాట. కాబట్టి అందరూ కూడా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఫాలో కాండి. ఎవరైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా 1 ఇయర్ అనేది అవసరం అనమాట. ఓకే, ఇంపార్టెంట్ కొన్ని లాస్ట్ అడుగుతారనమాట, చాలా పాతవి కూడా. వాటిని మనం మిస్ అయిపోతాం 1 ఇయర్ చూసుకోకపోతే కనుక. కాబట్టి అందరూ కూడా 1 ఇయర్ చూసుకొని కరెంట్ అఫైర్స్ వెళ్ళండి. మన ఛానల్ నుంచి ఎగ్జామ్స్ కూడా మనం పెడుతూ ఉన్నాం అనమాట. గ్రూప్ 2 ప్రిలిమ్స్, అదే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేవాళ్ళు, కానిస్టేబుల్ మెయిన్స్కు ఇట్లా జనరల్ స్టడీస్ ఫోకస్ చేసుకోవడానికి మీరు మా నుంచి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వారు 8186006848 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వాళ్ళు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా మేమే సెండ్ చేస్తాం. జనరల్ స్టడీస్ సంబంధించిన టాపిక్స్ అవి బాగా చదువుకుంటూ మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ టాపిక్ వైజ్ వెళ్ళండి. లాస్ట్ ఫైనల్గా గ్రాండ్ టెస్ట్ కూడా మీకు ఉంటాయి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ క్రిస్మస్ సందర్భంగా 3 days మనం ఒక ఆఫర్ పెట్టడం జరిగింది. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 60 రూపీస్కే మేము 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందజేస్తున్నాం అన్నమాట. అందరూ ఇట్లయితే చేసుకోండి. 60 రూపీస్ 8186006848 అనే నెంబర్కి 60 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. మేము 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందజేస్తాం. 3 days అనమాట ఈ ఆఫర్. డిసెంబర్ 23, డిసెంబర్ 24, డిసెంబర్ 25 ఈ 3 రోజుల్లో 60 రూపీస్తోనే మేము 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందజేస్తున్నాం. అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ తర్వాత మామూలు యథావిధిగానే ముందు ఎలాంటి అమౌంట్ ఉంటుందో అదే అమౌంట్తో మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 3 రోజులు కొద్దిగా యూటిలైజ్ చేసుకోండి. నేషనల్ కిసాన్ డేని ప్రతి ఏటా ఎవరి పుట్టినరోజును పురస్కరించుకొని డిసెంబర్ 23న జరుపుతారు. ఆన్సర్ చరణ్ సింగ్. ప్రధాని చరణ్ సింగ్ పుట్టినరోజున డిసెంబర్ 23న నేషనల్ కిసాన్ డేని నిర్వహిస్తారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, కిసాన్ డే. చౌదరి చరణ్ సింగ్ ఎవరు అంటే కనుక ఆయన ఒక ప్రధానమంత్రి. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధాని, భారతదేశానికి 5వ ప్రధాని. చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా. ఇతన్ని రైతు బాంధవుడు అంటారనమాట. రైతు బాంధవుడు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి చౌదరి చరణ్ సింగ్ను. అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు చౌదరి చరణ్ సింగ్ అనమాట. చౌదరి చరణ్ సింగ్. పార్లమెంటులో అడుగు పెట్టని ప్రధానమంత్రి ఎవరంటే చౌదరి చరణ్ సింగ్ అనమాట. చౌదరి చరణ్ సింగ్. ఎన్నో ప్రధానమంత్రి ఇతను అంటే కనుక 5వ ప్రధానమంత్రి అనమాట. కాబట్టి ఇతను రైతుల కోసం ఎన్నో పనులు చేయడం జరిగిందనమాట. రైతుల బాగోగుల కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి అనమాట. అందుకే అతన్ని రైతు బాంధవుడు అంటారు. అందుకే భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా నేషనల్ కిసాన్ డే రైతుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇతను భారతదేశ ప్రధానమంత్రి, అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి అనమాట. భారతదేశ ప్రధానమంత్రిలో 5వ వ్యక్తి అనమాట. ఫస్ట్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి. 3వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 4వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. 5వ ప్రధానమంత్రి మన చరణ్ సింగ్ అనమాట.
మళ్ళీ ప్రధానమంత్రి అవుతుంది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తర్వాత విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్ తర్వాత పివి నరసింహారావు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత దేవేగౌడ తర్వాత ఐకే గుజ్రాల్ తర్వాత మళ్ళీ వాజ్పేయి రావడం జరుగుతుందన్నమాట. వాజ్పేయి తర్వాత మన్మోహన్ సింగ్ తర్వాత నరేంద్ర మోడీ. ఇట్లా ప్రధానమంత్రులు భారతదేశానికి సేవలు అందించడం జరిగిందనమాట. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రుల లిస్టు వరుస క్రమంలో ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదేవిధంగా చాలా వెరీ ఇంపార్టెంట్, చరణ్ సింగ్ సమాధి పేరేంటని కూడా ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు. చరణ్ సింగ్ సమాధి పేరు కిసాన్ ఘాట్ అనమాట. ఇట్లా భారతదేశ ప్రధానమంత్రుల సమాధుల పేర్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ సమాధి శాంతివనం అంటారు, శాంతివనం. లాల్ బహదూర్ శాస్త్రి సమాధి, లాల్ బహదూర్ శాస్త్రి రెండవ ప్రధానమంత్రి అనమాట, విజయ్ ఘాట్. ఇందిరాగాంధీ సమాధి శక్తి స్థల్. మొరార్జీ దేశాయ్ సమాధి అభయ్ ఘాట్. చరణ్ సింగ్ సమాధి కిసాన్ ఘాట్. రాజీవ్ గాంధీ సమాధి వీరభూమి. అదేవిధంగా చంద్రశేఖర్ సమాధి ఉంటుందన్నమాట పేరు. చంద్రశేఖర్ సమాధి పేరు జననాయక్ ఘాట్ అనమాట, జననాయక్ ఘాట్ అంటారు. పివి నరసింహారావు సమాధి పేరు ఉంటుంది. పివి నరసింహారావు సమాధి జ్ఞానభూమి. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి సమాధి పేరు అటల్ ఘాట్ అనమాట. అదేవిధంగా ఐకే గుజ్రాల్ సమాధి పేరు, గుజ్రాల్ ప్రధానమంత్రి కదా, ఆయన సమాధి పేరు స్మృతి స్థల్ అనమాట. ఇట్లా భారతదేశ ప్రధానమంత్రుల యొక్క సమాధుల పేర్లు అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి కూడా నోట్ చేసుకొని చదువుకోండి, చాలా వెరీ ఇంపార్టెంట్. జీకేలో బాగా అడుగుతూ ఉంటారు అన్నమాట సమాధులు, ఏ ప్రధానమంత్రి సమాధి ఏంటి అని. కానీ ఇట్లా చరణ్ సింగ్ యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా నేషనల్ కిసాన్ డేని డిసెంబర్ 13వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దయచేసి. సెకండ్ క్వశ్చన్, 75వ భారత గణతంత్ర దినోత్సవం 2024కు ముఖ్య అతిథి ఎవరు? చూడండి, చీఫ్ గెస్ట్ అనమాట. ఆన్సర్ ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు అనమాట. ఇమాన్యుయల్ మాక్రాన్. ప్రతి ఏటా కూడా భారతదేశానికి ఈ రిపబ్లిక్ డే వేడుకలకి ఎవరో ఒకరు ఇతర దేశాల నుంచి ముఖ్య అతిథి రావడం జరుగుతుందన్నమాట, చీఫ్ గెస్ట్ రావడం జరుగుతుందన్నమాట. రిపబ్లిక్ డే వేడుకలకు చీఫ్ గెస్ట్లు ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి అంశాలన్నమాట. కాబట్టి రేపు సంవత్సరం 2024లో గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారంటే కనుక ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేయబోతూ ఉన్నారన్నమాట. యాక్చువల్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్ని ఆహ్వానించాడు రేపు సంవత్సరం. కానీ జోయ్ బైడెన్ రానందువల్ల ఇప్పుడు మళ్ళీ మరొక వ్యక్తిని ఆహ్వానించడం జరిగిందనమాట. అతనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. అతను రావడానికి సిద్ధమయ్యాడు కాబట్టి డిక్లేర్ కావడం జరిగిందనమాట. 2024 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఎవరంటే కనుక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్. 1950 జనవరి 26వ తారీఖున భారతదేశానికి రాజ్యాంగం అమలైందనమాట. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమలైంది అంటే కనుక జనవరి 26, 1950. కాబట్టి ప్రతి ఏటా మనం గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న చేసుకుంటాం. అలా 1950 జనవరి 26న చేసుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా చీఫ్ గెస్ట్గా వచ్చిన వాడు ఎవరంటే కనుక ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో. ఇండోనేషియా దేశ అధ్యక్షుడు సుకర్నో మొట్టమొదటి చీఫ్ గెస్ట్ అనమాట. తర్వాత మొట్టమొదటిసారిగా మహిళ ఎవరు మన దేశానికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గణతంత్ర వేడుకలకు అంటే కనుక క్వీన్ ఎలిజబెత్.
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అనమాట 1961లో వచ్చింది, గుర్తుపెట్టుకో 1961. ఇక ఈ ఏడాది 2023లో ఎవరంటే కనుక ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి. అబ్దుల్ ఫతా అల్ సిసి నోట్ చేసుకోవాలి. 2024 ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. 2023 ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి. 2022 కోవిడ్ కారణం చేత చీఫ్ గెస్ట్ లేడు. 2021 కోవిడ్ కారణం చేత చీఫ్ గెస్ట్ లేడు. 2019 చీఫ్ గెస్ట్ ఓకేనా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనరో. అంటే ఆనాటి బ్రెజిల్ అధ్యక్షుడు అనమాట. అప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడిగా జైర్ బోల్సొనరో ఉండేవాడు అనమాట, జైర్ బోల్సొనరో. ఇప్పుడు ఎవరు బ్రెజిల్ ప్రెసిడెంట్? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ప్రజెంట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నెక్స్ట్ 2019 అయితే కనుక జైర్ బోల్సొనరో అనమాట. 2018లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా. ఇవి నోట్ చేసుకోండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ అనమాట. చీఫ్ గెస్ట్లు రిపబ్లిక్ డే యొక్క చీఫ్ గెస్ట్ల పేర్లు నేను చెప్పా. 1950లో సుకర్నో, 1961లో క్వీన్ ఎలిజబెత్, 2019లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామపోసా, 2020 వచ్చేసి ఆనాటి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనరో, 2021 కోవిడ్, 2022 కోవిడ్, 2023 ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి. మళ్ళీ ఇటీవలనే అబ్దుల్ ఫతా అల్ సిసి మళ్ళీ గెలిచాడు. అక్కడ ఎన్నికలు జరిగితే అత్యంత భారీ మెజార్టీతో అక్కడ ఇటీవలనే మనం చెప్పుకున్నాం 2 days బ్యాక్ అబ్దుల్ ఫతా అల్ సిసి గురించి, ఓకేనా. ఇక 2024 ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. 6వ ఆహ్వానం అనమాట. అంటే ఇంతవరకు ఎన్నిసార్లు మనం ఆహ్వానించాం ఫ్రాన్స్ను అంటే కనుక 6 సార్లు. ఇప్పుడు 6వ సారి అనమాట. 1950 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 6వ సారి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. భారత్ నేషనల్ పార్టీ అనే నూతన పార్టీని ఎవరు ప్రారంభించారు? జై భారత్ నేషనల్ పార్టీ అనే నూతన పార్టీని ప్రారంభించిన వారు జేడి లక్ష్మీనారాయణ. జేడి లక్ష్మీనారాయణ మనందరికీ తెలిసిన వ్యక్తే, ఎందుకంటే ఆయన స్పీచ్లు చాలా బాగుంటాయి. ఆయన స్పీచ్లు మనం వింటుంటాం అన్నమాట. జేడి లక్ష్మీనారాయణ ఇది వరకు జనసేన పార్టీలో కూడా ఆయన సభ్యుడిగా ఉండడం జరిగిందనమాట. తర్వాత ఆ పార్టీ నుంచి ఆయన బయటికి కూడా రావడం జరిగింది, మనం చూసాం. అటువంటి జేడి లక్ష్మీనారాయణ అనేక పార్టీలలో చేరాలనే ఉద్దేశంతో ఉండి, కానీ ఇప్పుడు కొత్తగా ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 2023 డిసెంబర్ 22వ తారీఖున ఆయన కొత్త పార్టీని ప్రకటించడం జరిగింది. ఆ పార్టీనే జై భారత్ నేషనల్ పార్టీ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీలు మనకు ఆల్రెడీ ఇప్పుడు తెలుసు, ఓకేనా. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ అనేటువంటిది కొత్తగా వచ్చిందనమాట. ఈయన ఏమంటున్నాడంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా యువత ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి యువతను, అదేవిధంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో ఇప్పటికే 3వ స్థానంలో ఉంది. కాబట్టి రైతుల పరిస్థితి కూడా సరిగ్గా లేదు, ఓకేనా. కాబట్టి ఈ రైతుల సమస్యలు తీర్చాలి, యువతకు ఉపాధి కల్పించాలి, కాబట్టి అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అన్ని అప్పులు చేస్తూ ఉన్నాయి. కానీ ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాయి, మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నామని. కానీ అప్పులు తెచ్చి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారనమాట. అప్పులు తేకుండా అప్పులను తీర్చి మనం యువతను మన వైపుకు తిప్పుకొని ఆ యువత సహాయంతో, ఓకేనా, మనం ఇన్కమ్ అనేటువంటిది సోర్స్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుందన్నమాట. ఓవరాల్గా ఆయన ప్రారంభించిన పార్టీని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జై భారత్ నేషనల్ పార్టీ స్థాపకుడు ఎవరంటే కనుక జేడి లక్ష్మీనారాయణ, మాజీ సిబిఐ అనమాట. ఇతను మాజీ సిబిఐ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ప్రజాస్వామ్యంలో కొత్త కొత్త పార్టీలు పుట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1885లో
ఏవో హ్యూమ్ అనేటువంటి వ్యక్తి ప్రారంభించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 1885లో. స్వతంత్ర ఉద్యమ కాలం అన్నమాట అది. మొట్టమొదటి సమావేశం కాంగ్రెస్ పార్టీ సమావేశం ముంబైలో తేజ్పాల్ సంస్కృత కళాశాలలో, ముంబైలోని తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరుగుతున్నాడు. ఉమేష్ చంద్ర బెనర్జీ, అది 1885. అదే స్వతంత్ర ఉద్యమ కాలంలో మరొక వైపు ముస్లింలు వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ముస్లిం లీగ్ పార్టీ అనేటువంటిది 1906లో సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్ అనే వాళ్ళు ప్రారంభిస్తారు అన్నమాట. బంగ్లాదేశ్లోని ఢాకాలో సలీముల్లా ఖాను, ఆగా ఖాను. కాంగ్రెస్ పార్టీ ఏమో స్వతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది. ముస్లిం లీగ్ పార్టీ ఏమో దేశ విభజన, అంటే భారత్ నుంచి పాకిస్తాన్ వేరు కావడానికి ప్రయత్నించిందనమాట. కాబట్టి ఆ రెండు పార్టీలు చాలా వెరీ ఇంపార్టెంట్ స్వతంత్ర ఉద్యమ కాలంలో. అదేవిధంగా స్వతంత్ర ఉద్యమ కాలంలో 1923లో చాలా ఫేమస్ పార్టీ స్వరాజ్ పార్టీ అనేది ఒకటి ఏర్పడుతుంది. స్వరాజ్ పార్టీ 1923లో చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ అనే వాళ్ళు ప్రారంభిస్తారు. చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని. 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే పార్టీ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, నరేంద్ర దేవ్ అనే వాళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా స్టార్ట్ చేస్తారన్నమాట. జయప్రకాష్ నారాయణ, ఆచార్య నరేంద్ర దేవ్, రామ్ మనోహర్ లోహియా ప్రారంభించిన పార్టీ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో. అదేవిధంగా 1936వ సంవత్సరంలో ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీ అనేటువంటి దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభిస్తారు 1936లో. ఇట్లా మన భారతదేశంలో స్వతంత్ర ఉద్యమ కాలంలో అనేక పార్టీల స్థాపన జరుగుతుందన్నమాట. సుభాష్ చంద్రబోస్ సైతం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, సుభాష్ చంద్రబోసు 1940లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్టార్ట్ చేస్తాడనమాట. ఇట్లా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొదటి పార్టీ ఏదంటే మాత్రం డిఎంకే. మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ మన దేశంలో డిఎంకే పార్టీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి పార్టీ డిఎంకే పార్టీ. ద్రవిడ మున్నేట్ర కజగం అనమాట, తమిళనాడు ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీ అనమాట. అన్నాదురై ప్రారంభిస్తాడు 1948లో. ఎన్నికల గుర్తు సూర్యుడు అనమాట, సూర్యుడు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆల్ ఇండియా అన్నా డిఎంకే అని ఉంటుంది తమిళనాడులో మరొక పార్టీ, దానికి అగెనెస్ట్గా. ఓకేనా, ఆల్ ఇండియా అన్నా డిఎంకే, ఏఐఏడిఎంకే అంటారు. ఆ పార్టీ ఎంజి రామచంద్రన్ స్టార్ట్ చేస్తాడు. ఎంజి రామచంద్రన్ సినిమా నటుడు అనమాట 1972లో. దాని గుర్తు వచ్చేసి రెండు ఆకులు అనమాట, రెండు ఆకులు. అదే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ స్థాపించబడిన సంవత్సరం 1980లో స్టార్ట్ అయిందనమాట. అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేస్తారనమాట. వాజ్పేయి, అద్వానీ గారు ఇద్దరు కలిసి. ఆ బీజేపీ గుర్తు ఏంటంటే కమలం, లోటస్ అనమాట, మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు వచ్చేసి హస్తం అనమాట. అదేవిధంగా మన కమ్యూనిస్ట్ పార్టీలు అంటే రెండు ఉంటాయి, సిపిఐ, సిపిఎం అని. సిపిఐ 1925లోనే స్వతంత్రం రాకమునిపే స్టార్ట్ అవుతుందన్నమాట. 1925లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అనమాట. ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా, అదేవిధంగా మనకి భక్త్ అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూడా స్టార్ట్ చేస్తారనమాట. ఇది సిపిఐ అనమాట, కంకి కొడవలి ఎన్నికల గుర్తు, కంకి కొడవలి. అదేవిధంగా సిపిఐ నుంచి వేరైన పార్టీ సిపిఎం అనమాట. 1964లో సిపిఎం ఏర్పడుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వేరవుతుందన్నమాట సిపిఎం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ అంటారు సిపిఎం. కంకి, కొడవలి, నక్షత్రం మూడు ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. కంకి, కొడవలి, నక్షత్రంతో ఉంటుందన్నమాట సిపిఎం. అది 1964 ఇయర్ అనమాట. ఇట్లా పార్టీలు, ఇంపార్టెంట్ పార్టీలు ఉంటాయి మన దేశంలో. అవన్నీ కూడా మనకు పార్టీస్ పరంగా ఎగ్జామ్లో అడుగుతారు, ఎందుకంటే ఎన్నికల సమయం కదా. కాబట్టి ఖచ్చితంగా పార్టీలు ఎక్కడెక్కడ, ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీలు ఎవరు ప్రారంభించారు, ఆ పార్టీలు ఎప్పుడు స్టార్ట్ చేయబడ్డాయి, ఆ పార్టీ ఎన్నికల గుర్తులు ఏంటి, ఓకేనా, అవన్నీ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు వాటిని ఎవరు లీడ్ చేస్తున్నారు, ఏ పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అనేది కూడా చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. 1982లో ఏర్పడింది. అది గవర్నమెంట్ ఫామ్ చేసింది 83లో అనమాట. నందమూరి తారక రామారావు ప్రారంభించాడు 82లో మార్చి 29వ తారీఖున ప్రారంభిస్తాడనమాట నందమూరి తారక రామారావు. సైకిల్ గుర్తు, ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు. అదేవిధంగా మనకి బీఆర్ఎస్
కానీ ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది కదా, ఫస్ట్ టీఆర్ఎస్ అనమాట. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు ఏర్పడిందంటే 2001లో ఏర్పడింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ స్టార్ట్ చేశాడనమాట. కారు గుర్తు అనమాట, కారు గుర్తు 2001. అదేవిధంగా 2011లో వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ అనమాట. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనమాట. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 2011లో ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తు. అదేవిధంగా 2014లో జనసేన పార్టీ ప్రారంభించబడింది. 2014లో జనసేన పార్టీ స్టార్ట్ చేసింది సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్. ఎన్నికల గుర్తు వచ్చేసి గ్లాసు గుర్తు అనమాట, గ్లాసు గుర్తు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరంగా ఆంధ్రప్రదేశ్లో మరొక పార్టీ అవతరించింది, అదే జై భారత్ నేషనల్ పార్టీ. దీని ఎన్నికల గుర్తు ఇంకా మనకు తెలియదనమాట. ఓకేనా, రేపు ఆ ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికల గుర్తును కేటాయించినప్పుడు దాని గురించి మనం చదువుకుందాం. ఇప్పుడైతే కనుక జేడి లక్ష్మీనారాయణ పేరు గుర్తుపెట్టుకోవాలి మీరంతా. ఫోర్త్ క్వశ్చన్, ఫోర్బ్స్ అత్యంత ఆర్జిత అథ్లెట్ మహిళ జాబితా 2023 గాను టాప్లో నిలిచిన అథ్లెట్ ఎవరు? టాప్లో నిలిచినటువంటి అథ్లెట్ ఇగా స్వియాటెక్, టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ అనమాట. ఈమె దేశం పోలాండ్ అనమాట. ఈ అథ్లెట్ యొక్క దేశం ఏది? ఏ దేశ క్రీడాకారిణి అంటే కనుక పోలాండ్, గుర్తుపెట్టుకోవాలి, పోలాండ్. ఓకే, ఈ ఏడాది మనం చూసాం ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్గా కూడా నిలిచిందన్నమాట. ఫ్రెంచ్ ఓపెన్ 2023 ఓకేనా. టైటిల్ విన్నర్ ఎవరంటే కనుక సింగిల్స్లో ఇగా స్వియాటెక్కే. ఇటువంటి ఇగా స్వియాటెక్ 198 కోట్లు ఆర్జించి, ఈ ఏడాది 198 కోట్లు ఆర్జించి టాప్లో ఉందన్నమాట ఫోర్బ్స్ జాబితాలో. చాలా వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకంటే ఏవైనా సరే మనకి టైమ్స్ మ్యాగజైను, ఫోర్బ్స్ మ్యాగజైను, హురూన్ ఇండియా, ఓకేనా, ఇట్లాంటివన్నీ కూడా చాలా ముఖ్యంగా అవి ఏ డేటా ఇచ్చినా కూడా మనం అన్నీ కూడా నోట్ చేసుకోవాల్సిందే. కరెంట్ అఫైర్స్లో అది ఒక పార్ట్ అనమాట, దయచేసి మైండ్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఇటీవల మార్నింగ్ కన్సల్ట్ అనేటువంటి మనం చూసాం, నరేంద్ర మోడీని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఓకేనా చెప్పిందనమాట. అదేవిధంగా మనకు హురూన్ ఇండియా దాతృత్వ జాబితాలో శివ నాడర్ టాప్లో నిలిచాడు. శివ నాడర్ మనం చూసాం. టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అమెరికన్ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్. అదే టైమ్స్ మ్యాగజైన్ సీఈఓ ఆఫ్ ద ఇయర్గా ఆల్ట్మన్. ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటివే కాబట్టి అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి ఖచ్చితంగా. మర్చిపోతూ ఉంటామన్నమాట. మర్చిపోకుండా ఉండడానికి రివిజన్ చేసుకుంటూ రావాలి. హురూన్ ఇండియా లిస్టులు ఏమైనా ఉన్నాయా, టైమ్స్ మ్యాగజైన్ లిస్టులు ఏమైనా ఉన్నాయా, ఫోర్బ్స్ మ్యాగజైన్ లిస్టులు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా గొప్పగా అంతర్జాతీయంగా ఏవైనా మార్నింగ్ కన్సల్టెంట్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి, అవి ఏమైనా ఉన్నాయా వాటి లిస్టులు, ఆ జాబితాను చూసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, అదేవిధంగా ఈ ఫోర్బ్స్ అత్యంత ఆర్జిత అథ్లెట్స్ మహిళల జాబితాలో మన ఇండియా నుంచి అయితే టాప్లో ఎవరు ఉన్నారు అంటే పివి సింధు ఉంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు 16వ స్థానంలో నిలిచిందనమాట. ఈ సంవత్సరం అత్యంత ఎక్కువగా ఆర్జించింది ఎవరు మన దేశంలో అంటే కనుక పివి సింధు గుర్తుపెట్టుకోవాలి. ఈ పివి సింధు ఓకేనా 16వ స్థానంలో ఉందన్నమాట ప్రపంచవ్యాప్తంగా అయితే. ఇండియాలో అయితే టాపు, ప్రపంచవ్యాప్తంగా అయితే కనుక 16వ స్థానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 69 కోట్లు ఆర్జించిందంట. 69 కోట్లతో ఎన్నవ స్థానం? 16వ స్థానం. ఇదే 16వ స్థానంలో అమెరికా జిమ్నాస్టిక్ ప్లేయర్ అయినటువంటి సిమోనా బైల్స్ కూడా ఉంది. సిమోనా బైల్స్ 16వ స్థానమే. ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు కూడా 16వ స్థానమే. ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇండియన్ ప్లేయర్ పివి సింధుతో పాటు మరొకరు ఎవరు ఓకేనా 16వ స్థానంలో నిలిచారని ఎగ్జామ్ అడిగితే కనుక సిమోనా బైల్స్ అని చెప్పాలి. ఎవరి సిమోనా బైల్స్ అంటే కనుక అమెరికన్ జిమ్నాస్టిక్ ప్లేయర్ అనమాట. కానీ ఈ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇగా స్వియాటెక్ ఏమో టాప్లో ఉంది. ఎన్ని కోట్లు ఆర్జించి? 198 కోట్లు ఆర్జించి. ఎవరేమో ఒక టెన్నిస్ ప్లేయర్. ఏ దేశము? పోలాండ్ అనమాట. మన దేశంలో టాప్లో ఎవరున్నారంటే కనుక పివి సింధు ఉంది. ఎన్నవ స్థానంలో? 16వ స్థానంలో. ఎన్ని కోట్లు ఆర్జించి? 69 కోట్లు ఆర్జించనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం అయితే కనుక 12వ స్థానంలో ఉండేదన్నమాట.
2018లో అయితే కనుక 7వ స్థానంలో ఉండేదన్నమాట. 2018లో 7వ స్థానంలో ఉండిందంట. 2022లో వచ్చేసి 12వ స్థానం. అట్లే దిగజారిపోతుంది, రోజు రోజుకు ఆమె యొక్క స్థానం అనేది దిగజారుతుందన్నమాట. 7వ స్థానంలో ఆర్జించింది ఫస్ట్, కానీ ఇప్పుడు 12వ స్థానంలో పోయిన ఏడాది, ఈ ఏడాది అయితే 16వ స్థానం అనమాట. ఓకేనా. క్వశ్చన్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ 2024 ఎక్కడ నిర్వహించనున్నారు? ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ 2024ను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. హైదరాబాద్. ఈ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ 2024 జూలై 5 నుంచి జూలై 7వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నారంట. ఈ హైదరాబాద్లో జరగడం ఇది 6వసారట. హైదరాబాద్లో ఎన్నోసారి జరగబోతుందంటే 6వసారి జరగబోతుందన్నమాట. అదేవిధంగా దీని యొక్క థీమ్ 2024లో జరిగేటువంటి ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ 2024 థీమ్ నోట్ చేసుకోవాలి. థీమ్ ఏంటంటే కనుక ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్. ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్ అనేది థీమ్ అనమాట. థీమ్ నోట్ చేసుకోండి అందరు కూడా. ఇకపోతే ఈ సమావేశంలో ఏమేమి చర్చించున్నారు ముఖ్యంగా అంటే కనుక యూరప్, అమెరికాలో ధరల ఒత్తిడి విషయం చర్చించనున్నారంట. యూరప్ ఖండంలో కావచ్చు, అమెరికాలో ధరలకు సంబంధించినటువంటి వాటి విషయం పైన ధరల ఒత్తిడి ఉందన్నమాట. ఆ విషయాలను చర్చించనున్నారన్నమాట. అదేవిధంగా భారతదేశంలో ఫార్మా కంపెనీల మధ్య పెరుగుతున్నటువంటి పోటీ, ఫార్మా కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ, ఆ పోటీ విషయాలు చర్చించనున్నారన్నమాట. అదేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాల తయారీ విషయాన్ని చర్చించనున్నారన్నమాట. అదేవిధంగా మేధో సంపద హక్కుల గురించి చర్చించనున్నారన్నమాట. ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా చర్చించబడున్నాయన్నమాట. జూలై 5 నుంచి జూలై 7వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతుంది. దీనికి అంటే ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ 2024 సమావేశానికి ప్రెసిడెంట్గా హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథి రెడ్డి ప్రెసిడెంట్గా ఉండబోతూ ఉన్నారన్నమాట. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 8,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారంట. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్ క్వశ్చన్, వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం 2023ను అందుకున్న వారెవరు? వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం 2023ను అందుకున్న వారు యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ అన్నమాట. ఈ కాకినాడకు చెందినటువంటి క్లబ్ అన్నమాట. ఇది యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ అనేటువంటిది. ఇది ఎంతోమంది రంగస్థల నటులకు ఎంతోమందికి జీవితాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అటువంటి యంగ్ మెన్ హ్యాపీ క్లబ్కు ఈరోజు వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం 2023ను ప్రకటించారు. చూడండి, ఇక్కడ నంది నాటకోత్సవాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ముఖ్యంగా నంది నాటకోత్సవాలు అనేవి జరుగుతాయి. 1998 నుంచి నంది నాటకోత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ నంది నాటకోత్సవాల్లో భాగంగా పురస్కారాలను అందజేయడం జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో చాలా ముఖ్యంగా మనకి ఒక 2 పురస్కారాలు నోట్ చేసుకోవాలి. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం ఒకటి, అదేవిధంగా మరొకటి డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఒకటి. సో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అనేటువంటిది మనకి ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నారనమాట. కానీ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి 2 కూడా నోట్ చేసుకోండి మీరు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అనేటువంటిది ఎవరికి ఇస్తారంటే కనుక నాటక రంగంలో విశేష కృషి చేసినటువంటి నటీనటులకు ఇస్తారనమాట. నాటక రంగంలో విశేష కృషి చేసినటువంటి నటీనటులకు ఇచ్చేదే ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం. మనందరికీ తెలుసు, సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాలకు సంబంధించి నిలయం అనమాట. కానీ గొప్ప రంగస్థల నటుడు అనమాట. కాబట్టి రంగస్థల రంగంలో నాటక రంగంలో విశేషమైనటువంటి కృషి చేసిన వారికి ఇస్తారనమాట. దీని కింద నగదు బహుమతి ఎంత అంటే 1,50,000 పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. 1,50,000 నగదు ఇవ్వడం జరుగుతుంది అనమాట. 1,50,000 ఎవరికి అందజేశారు ఈ ఏడాది అంటే కనుక
ఓకేనా, నోట్ చేసుకోవాలి. విశాఖపట్నానికి చెందినటువంటి కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి, మీగడ రామలింగస్వామి అనమాట. మీగడ రామలింగస్వామి అని నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఎవరు గొప్ప కళారత్న అనమాట. కళారత్న అనేటువంటి టైటిల్ కూడా ఉంది మీగడ రామలింగస్వామికి. పద్య నాటక రంగంలో గొప్ప నటుడు అనమాట. పద్య నాటక రంగంలో గొప్ప నటుడు అనమాట ఈ మీగడ రామలింగస్వామి. ఏ ప్రాంతానికి చెందినవారు? విశాఖపట్నం అనమాట. 1,50,000 నగదు పురస్కారం అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఏటా మరొక పురస్కారాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అదే డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పురస్కారం అనమాట. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి వాళ్ళ తండ్రి గౌరవార్థం ఈ పురస్కారాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం అనేటువంటిది. దీని కింద ఇచ్చేటువంటి నగదు బహుమతి ఎంత అంటే కనుక 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరికి అందజేశారు ఈ పురస్కారం అంటే కనుక, ఈ పురస్కారం అనేటువంటిది నాటక నిర్వహణ రంగంలో ఓకేనా ఇస్తారనమాట. ఇకపోతే సమిష్టి కృషితో పనిచేసిన సమాజాలకు, పరిషత్తులకు ఇస్తారనమాట. ఇది ఒక సమాజానికి కానీ ఏదైనా ఒక పరిషత్తుకు కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక వ్యక్తికి కాదు ఇచ్చేది. వ్యక్తికి ఇచ్చేదేమో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఏమో ఒక పరిషత్కి కానీ ఒక సమాజం ఏదైనా ఒక సమాజానికి కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే సమిష్టి కృషి ఉంటుందన్నమాట ఇందులో. ఇది ఒక్కరిది కాదు, సమిష్టి కృషితో ఉన్నటువంటి సమాజానికి కానీ ఏదైనా ఒక సంస్థకు కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏటా ఎవరికి ఇచ్చారంటే కనుక యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ అనమాట. కానీ ఎక్కడ ఉంది యంగ్ మెన్ హ్యాపీ క్లబ్? కాకినాడలో ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఏ ఉత్సవాల్లో భాగంగా ఇస్తారు వీటిని? నంది నాటకోత్సవాల్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వీటిని ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కాబట్టి ఈ 2 పురస్కారాలు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట, నోట్ చేసుకో. సెవెంత్ క్వశ్చన్, యునైటెడ్ కింగ్డమ్ ఉక్కు మరియు అల్యూమినియం వంటి పదార్థాల దిగుమతిపై 2027 నుంచి అమలు చేయబోతున్న పన్ను ఏది? పన్ను ఉండాలి. పన్ను ఏది? ఓకేనా, పన్ను ట్యాక్స్ అనమాట. ఓకేనా, ఆ ట్యాక్స్ ఏంటంటే నాకు కార్బన్ బోర్డర్ ట్యాక్స్ నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. కార్బన్ ఇంటెన్సివ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కార్బన్ పన్ను విధించాలని యోచించడం జరిగిందనమాట. ఇది ఎప్పటి నుంచి తీసుకురానింది యునైటెడ్ కింగ్డమ్ అంటే కనుక 2027 నుంచి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పన్ను పేరేంటి అంటే కనుక కార్బన్ బార్డర్ ట్యాక్స్ CBT అంటారనమాట. ఈ పన్నును యునైటెడ్ కింగ్డమ్ 2027 నుంచి అమలు చేయబోతూ ఉన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఆల్రెడీ యునైటెడ్ కింగ్డము కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం యూరోపియన్ యూనియన్ రూపొందించి ఉంటుందన్నమాట. దాన్ని అనుసరిస్తూ ఉందన్నమాట. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేటువంటి దాన్ని అనుసరిస్తూ ఉందన్నమాట ఆల్రెడీ. దాన్ని ఎవరు? యూరోపియన్ యూనియన్ రూపొందించినటువంటి దాన్ని అనుసరిస్తూ ఉందన్నమాట. కానీ ఇప్పుడు ప్రత్యేకించి యునైటెడ్ కింగ్డమ్ 2027 నుంచి ఈ ఉక్కు మరియు అల్యూమినియం వంటి దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటిపైన కార్బన్ బోర్డర్ ట్యాక్స్ వేయాలని ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉందన్నమాట. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మామూలుగా మనకి ఏంటంటే కనుక కార్బన్ మెటీరియల్స్ అంటే ఏమేమి వస్తాయి? ఉక్కు కానీ అంటే అదే సిమెంటు, అల్యూమినియం, ఓకేనా, ఐరను, స్టీలు, అదే సిరామిక్స్ కూడా వస్తుందన్నమాట. సిరామిక్స్, సిమెంటు, ఐరను, స్టీలు, అల్యూమినియం ఇవన్నీ కూడా కార్బన్ మెటీరియల్స్ అనమాట. ఆ కార్బన్ మెటీరియల్స్ దిగుమతుల పైన పన్నులు అనమాట రానున్న రోజుల్లో. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి అందరు కూడా. ఎయిత్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ఇంద్రజిత్ ఇమ్రోజ్ ఒక ప్రముఖ కవి అనమాట. ఈ ఇంద్రజిత్ వృద్ధాప్య సమస్యలతో ముంబైలో మరణించడం జరిగిందనమాట. ఇతని వయసు 97 సంవత్సరాలు. ఇతను ప్రముఖమైనటువంటి కవి అనమాట.
చాలా సుప్రసిద్ధ రచయిత, కవి అన్నమాట ఈ గొప్ప వ్యక్తి. ఇతని గురించి మనం చెప్పుకుంటే కనుక అమృతా ప్రీతం అత్యంత సెన్సేషనల్ రచయిత అనమాట. అమృతా ప్రీతం అంటూ తెలియని వారంటూ ఉండరు. అత్యంత గొప్ప రచయిత అనమాట అమృతా ప్రీతం. ఈ అమృతా ప్రీతంతో ఇతనికి 40 సంవత్సరాల రిలేషన్ కూడా. అంటే వీళ్ళిద్దరి మధ్య వివాహం జరగలేదు కానీ వారిద్దరి మధ్య సంబంధం అయితే ఏర్పడిందనమాట అమృతా ప్రీతంతో. ఎవరికి రిలేషన్ అంటే కనుక ఈ ఇందర్జిత్కు. అమృతా ప్రీతం 2005లో చనిపోయిన తర్వాత ఇతను ఆ కవితలు రాయడం, రచనలు రాయడం మొదలుపెట్టాడనమాట. 2005లో అమృతా ప్రీతం చనిపోవడం, అమృతా ప్రీతం చనిపోయిన తర్వాత ఈయన రచనలు రాయడం మొదలుపెట్టాడనమాట. అట్లా ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు రావడం జరిగిందనమాట రచనల పరంగా. కానీ ఆయనే ఇంద్రజిత్తు. నోట్ చేసుకోవాలి, ఇంద్రజిత్తు. క్వశ్చన్, సెంచురీ ప్లేవుడ్ ప్యానల్ తయారీ ఉత్పత్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గోపవరం, వైఎస్ఆర్ జిల్లా. గోపవరం, వైఎస్ఆర్ జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలులోని గోపవరం వద్ద సెంచురీ ప్లేవుడ్ ప్యానల్ తయారీ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందనమాట. చూడండి, ప్లేవుడ్ ప్యానల్స్ తయారవుతాయన్నమాట. ఆ ప్లేవుడ్ ప్యానల్స్ పరంగా అత్యంత గొప్ప అగ్రగామి సంస్థ అంట సెంచురీ ప్యానల్ సంస్థ. సెంచురీ ప్యానల్ సంస్థ అత్యంత గొప్ప అగ్రగామి సంస్థ అంట. మనకు తెలుసుగా ప్లేవుడ్, ఆ ప్లేవుడ్ ప్యానల్స్ తయారవుతాయి కదా, ఆ తయారీ కేంద్రం అనమాట ఇది. ఎక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే కనుక వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలులో గోపవరం వద్ద అనమాట. ఇది 100 ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ కేంద్రాన్ని 1000 కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించడం జరిగిందన్నమాట. 100 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించడం జరిగింది. ఆ ఉత్పత్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించడం జరిగిందనమాట. కానీ అది గుర్తుంచుకోవాలి, 100 ఎకరాలలో 1000 కోట్లు అనమాట. 1000 కోట్లతో ఇది ఏర్పడింది. దీనివలన ఉపాధి కూడా లభించనుందనమాట. కానీ ఎంతోమందికి ఉపాధి కూడా లభించనుంది. మనం మొన్ననే చూసాం, ఇటీవలనే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతలపల్లి వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు క్యాబులను అందజేశాడనమాట. బైజూస్ కంటెంట్తో కూడినటువంటి క్యాబులను అందజేశాడనే విషయాన్ని మనం చదువుకున్నాం. నా క్యాబుల పరంగా తీసుకున్నప్పుడు దాని యొక్క విలువ ఎంత అంటే కనుక 17,500 రూపాయలు. అదే బైజూస్ కంటెంట్ విలువ ఎంత అంటే కనుక 15,500. 17,500 ట్యాబుల విలువ, 15,500 వచ్చేసి బైజూస్ కంటెంట్ విలువ అనమాట. ఎయిడెడ్ స్కూళ్ళల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి ఆ ట్యాబులు అందజేశారనమాట. 620 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు చేయడం. 620 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. 4 లక్షల మందికి పైగా 8వ తరగతి విద్యార్థులకు అందించనున్నారనమాట. ఆ విషయాన్ని కూడా మనం చదువుకున్నాం. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి క్రీడా పోటీలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అవి కూడా నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్టుకు నిన్ననే NIIF 675 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, GMR విశాఖపట్నం ఎయిర్పోర్ట్, లేదా దాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ అంటారన్నమాట. NIIF నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఈ సంస్థ 675 కోట్ల పెట్టుబడి పెట్టబోతూ ఉందని చెప్పి మనం చదువుకున్నాం. ఇవి గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. లాస్ట్ క్వశ్చన్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజయ్ సింగ్ నియామకంతో ఏ రెజ్లర్ పద్మశ్రీ వెనక్కి ఇచ్చివేశాడు? చాలా ఇంపార్టెంట్ అనమాట. మనందరికీ తెలుసు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు జరిగాయి. సంజయ్ సింగ్ అనేవాడు కొత్త అధ్యక్షుడిగా నియమించబడడం జరిగిందనమాట. ఇక్కడ అధ్యక్షుడు నియామకంతో ఇప్పుడు కొంతమంది వ్యతిరేకంగా రెజ్లర్లు మారుతూ ఉన్నారనమాట. అందులో ఒకడు బజరంగ్ పూనియా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నాడు. బజరంగ్ పూనియా. నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం, సాక్షి మాలిక్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఏకంగా ఆట నుంచి తప్పుకున్నట్టుగా ఆమె ప్రకటించిందనమాట అతని నియామకంతో. ఎవరి నియామకంతో? సంజయ్ సింగ్.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కొత్తగా అధ్యక్షుడిగా వచ్చిన వాడు సంజయ్ సింగ్ అనమాట. ఈ సంజయ్ సింగ్ అనేవాడు బ్రిజ్ భూషణ్, గత అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ దిగిపోయాడు. ఎందుకు? లైంగిక వేధింపుల కారణం చేత. ఈ రెజ్లర్స్ అందరూ కూడా అక్కడ స్ట్రైక్ చేయడము, ఓకేనా, ఇవన్నీ చేయడం వల్ల అతన్ని దింపేశారనమాట అధ్యక్షుడిగా. కానీ ఇప్పుడు వచ్చిన సంజయ్ సింగ్ కూడా అతనికి సహాయకుడే. ఆ బ్రిజ్ భూషణ్ ఉన్నాడు కదా, ఆ బ్రిజ్ భూషణ్కు సహాయకుడే అనమాట సంజయ్ సింగ్. కాబట్టి సంజయ్ సింగ్ యొక్క అధ్యక్షతను కూడా వీళ్ళందరూ ఒప్పుకోవడం లేదు. దానిలో భాగంగా సాక్షి మాలిక్ని వ్యతిరేకించి ఆట నుంచి తప్పుకొడుతున్నట్టుగా చెప్పింది. ఇప్పుడు మనకి బజరంగ్ పూనియా సైతం ఆయనకు 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డును ఆయన ఒకనా వెనక్కి ఇస్తూ ఉన్నట్టుగా ఏకంగా ప్రధానమంత్రి నివాసం దగ్గర ఆ అవార్డును ఉంచేయడం జరిగిందనమాట. నాకు వద్దు ఈ అవార్డు అని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి నివాసం కాడ పెట్టేయడం జరిగిందనమాట. ఇది నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక ఏదైనా విషయం అది కొద్ది రోజులు జరుగుతూ ఉంది అంటే అది మరింత ఫోకస్ చేయాలి దానిపైన మనం. ఇది ఇంకా సద్దుమణగదనమాట. రేపు ఇంకో క్రీడాకారుడు రావచ్చు, ఆ తర్వాత ఇంకో క్రీడాకారుడు రావచ్చు, కానీ ఇట్లా ఏవైనా జరగచ్చు అనమాట. ఇవన్నీ కూడా దీనిపైన ఫోకస్ చేయండి అందరూ కూడా. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఈ 3 రోజుల ఆఫర్గా మేము క్రిస్మస్ సందర్భంగా ఓకేనా కేవలం 60 రూపీస్కే మేము ఈ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అందిస్తూ ఉన్నామన్నమాట. ఓకేనా, ఈ 3 రోజులు మాత్రమే 60 రూపీస్. మళ్ళా ఇది వరకు ఎంత అయితే అమౌంట్ ఉండిందో అదే అమౌంట్తో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు 8186006848 8186006848 అనే నెంబర్కి 60 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.